హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనము. దయచేసి అందరం కలిసి బిగ్గరగా చదువుదాం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. హల్లెలూయా. చూడండి, మీరు విశ్వాసము చేత దేవుని కృప వలన ఏం పొందుకున్నారంట? రక్షణ పొందుకున్నారంట. అది మీ వలన వచ్చినది కాదని అంటున్నాడు అక్కడ కదండి. మనం బాగా గమనిస్తే మీ విశ్వాసము ద్వారా కృప వలనే రక్షించబడి ఉన్నారు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా దేవుని దృష్టిలో రక్షించబడిన వారమై ఉన్నాం. హల్లెలూయా. అందుకే ఆయన కృపను బట్టి, ఆయన కృప అంటే ఏంటి? కృప అంటే ఏంటి చెప్పలు దేవుని. కృప అంటే ఏంటి? అర్హత లేని మనకు, అర్హులు కాకపోయినా దేవుడు మన మీద చూపించే ప్రేమ, దయ, ఆశీర్వాదాన్ని ఏమంటారు? కృపే. హల్లెలూయా. హల్లెలూయా. నిజమే, మనకు అర్హత లేదు. దేవుని కృపను అనుభవించడానికి మనకు అర్హత లేదు. అర్హత ఉందా మనకు? ఏమ్మా, మన యోగ్యులమా దేవుని కృపను అనుభవించడానికి, దేవుని యొక్క ఆశీర్వాదం అనుభవించడానికి, దేవుని ప్రేమను పొందుకోవడానికి, దేవుని యొక్క దయను పొందుకోవడానికి మన అర్హులు కాకపోయినా ఆయన కృప మనకు చాలినదిగా ఉంది. హల్లెలూయా. అందుకే ఒక మాట అంటాడు కదా, నా కృప నీకు చాలును. హల్లెలూయా. హల్లెలూయా. అది మీ వలన వచ్చింది కాదు, అది దేవుడిచ్చిన వరం. ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి ఎడల దేవుడు ఒక మంచి వరం ఇస్తానంటే ఆయన కృప మనలందరినీ ఆవరించునుగాక. హల్లెలూయా. కృప మనకు సహాయము చేయునుగాక. చూడండి, కృప వలన మనకు కొన్ని ఆశీర్వాదాలు కలుగుతాయి. కృప ద్వారా మనం జీవితంలో మనం రక్షించబడతాం. ఇప్పుడు మనం చదివినాం కదా, రక్షణ కృప ద్వారానే మనము రక్షించబడ్డాం. దేవుడు ఒకవేళ కృప చూపించకపోయి ఉండుంటే మనము రక్షించబడే వాళ్ళమేనా? ఇలాగ చర్చిలో కూర్చొని వాక్యాలు వినేటోళ్ళమేనా? కదా. ఎంతోమంది రక్షణ లేక, దేవుని కృప లేక ఈ లోకాన్ని ఏం చేస్తున్నారు? విడిచిపెడుతున్నారు. ఇంకొంతమంది అయితే లోకంలో కలిసిపోతున్నారు. ఇంకొంతమంది అయితే లోకంలో పాపమును మోసుకొని పోతానే ఉన్నారు తప్ప, కానీ దేవుడైతే తన కృపను బట్టి మనం ఆయన సన్నిధికి వచ్చి, అయ్యా నేను పాపిని, నన్ను క్షమించు, నేను అపరాధములు చేసినాను, నేను పాపములు చేసినాను, అయ్యా నన్ను క్షమించు అని అడిగినాం. కాబట్టి ఆయన కృపను బట్టి ఆయన మనల్ని ఏం చేసినాడు? రక్షించినాడు. పాపము నుండి మనల్ని ఏం చేశాడు? ఆయన వేరు చేసినాడు. పాపము నుండి, లోకము నుండి. ఇంకా చాలామంది లోకములు అలా కలిసిపోయి ఉన్నారు. రక్షించబడిన వారు కూడా ఏమై ఉన్నారు? ఇప్పటికీ చాలామంది లోకములో కలిసిపోయినారు. బాప్తిసం తీసుకున్న వాళ్ళు లోకంలో కలిసిపోయినారు. అదే మనం గమనిస్తున్నాం ఇక్కడ. కృప ద్వారా మనం రక్షించబడ్డాం. ఈరోజు ఎంతోమంది దేవుని కృపను హేళన చేసే వాళ్ళు ఉన్నారండి. ఇంకా దేవుని కృపను హేళన చేస్తున్నారు నలుగురిలో. దేవుని కృపను అవమానపరుస్తున్నారు నలుగురిలో. దేవుడు ఎంత కృప చూపిస్తున్నా కూడా, దేవుడు ఎన్ని రకాలుగా మన ఎడల కృప చూపించి, మనల్ని ప్రేమించి, మనకు సహాయం చేసి, ఎన్ని రకాలుగా దేవుడు చేసినా అర్హత లేని మనకు ఆయన ఎంత అర్హత ఇచ్చి, ఎంత కృప చూపించినప్పటికీ కూడా మనమైతే ఈ లోకములో మన రక్షణను నిర్లక్ష్యం చేస్తూ బ్రతుకుతా ఉన్నాం. మన రక్షణ ఏం చేస్తున్నాము? చెప్పండి, మన రక్షణ ఏం చేస్తున్నాము? నిర్లక్ష్యం. నిజమే చెప్పండి, హృదయం మీద చేసుకొని రక్షించబడిన వాళ్ళము మనం నిజంగా రక్షణ కలిగినట్టుగానే బ్రతుకుతున్నాం మన లోకంలో? అస్సలు బ్రతకడంలో నిర్లక్ష్యం. ఏమవుతుందిలే కృప చూపించేవాడు, ఏమవుతుందిలే క్షమిస్తాడు, ఏమవుతుందిలే మందిరానికి పోతే బాగుంటుంది, ఏమవుతుందిలే మన ఇంటికి పాస్టర్ వచ్చి ప్రార్థన చేసిపోతాడు. ఇది ఒక కొత్త ట్రెండ్. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, పాస్టర్ ఇప్పుడు అవసరం, పాస్టర్ ఇప్పుడు
అవసరమైనాడు అందరికీ. ఎందుకు? పెళ్లి చేయడానికి, సాగు చేయడానికి, పండగలు ఇంటికాడికి వచ్చి ప్రార్థన చేసిపోవడానికి. ఒక ఆచారం, ఒక పాస్టర్ని ఈరోజు ఒక అవసరానికి మార్చేసింది లోకం, క్రైస్తవులు ప్రాముఖ్యంగా. మేము ఇచ్చినవే ఏమంటారు దాన్ని, తిరువా ఏదో అంటారు కదా, మేము ఇచ్చిన మా ఇంటికి రాలేదే ప్రార్థన చేయనికి అంటే దాని అర్థమైంది, అందరి ఇళ్ళలో ప్రార్థన చేసిన మా ఇంట్లో నువ్వు వచ్చి పాస్టరే ప్రార్థన చేసి ఏం జరుగుతుంది? ఏం జరగదు. ఏ పాస్టరే ప్రార్థన చేసినా ఏమి జరగదు. నీలో ముందు రక్షణ బలంగా ఉండాలా. నీలో రక్షణ నిర్లక్ష్యం కాకుండా రక్షణను కాపాడుకోవాలా. ఇప్పుడు మేము ఒక 2 రోజుల కిందట బయట చెట్టుకు ఓలక్క వచ్చేసి ఇటుకలు మొత్తం కట్టింది అనమాట. చెట్టుకు రక్షణ లాగా ఏం చేసింది, ఇటుకలతో కట్టింది. మీరు వచ్చేప్పుడు చూసి ఉంటారు నాకు తెలిసి. ఎందుకు కట్టుకున్నాము? అది కట్టినామా? మా కాడ ఇటుకలు మూలను ఎక్కువ కట్టినామా? ఎందుకు కట్టినాం? దేన్ని తినుకోకుండా, చెట్టును తినుకోకుండా. చెట్టుని తినుకోకుండా ఏం కట్టినాము? ఇటుకలు కట్టినాము, ఒక రక్షణ నిలయం కట్టినాము దానికి. మన జీవితము నిజంగా గద్దల మాదిరి అపవాది వచ్చి మిరింగేసిపోతున్నా కూడా, అపవాది మన మీద ఎన్ని తంత్రాలు ఎన్ని రకాలుగా వాడు మనం వాడుతున్నప్పటికీ కూడా మనం రక్షణ నిలయంలో ఉండలేకపోతున్నాం. అర్థమవుతుందా? స్టార్టింగ్లో మరి ఆ చెట్లు ఎనుములన్నీ వచ్చి లోపల మేకల పక్క చెట్లు నాటినప్పుడు ఈ గొర్రెలు ఎనుములు వచ్చి మొత్తం తినేసినాయి. 8,000 రూపాయలు చెట్లు మొత్తం తినేసిపోయినాయి. తర్వాత కట్టినాం రక్షణ నిలయం. ఇప్పుడు లోపలికి ఏమైనా పోతున్నాయా? చుట్టూ చీరలు కట్టి కంపలు వేసి నీట్గా కొయ్యలు బాతి ఆ చెట్లకు నీట్గా అంతా రెడీ చేసేసరికి ఇప్పుడు చిన్నగా చిగురిస్తున్నాయి, మళ్ళీ అవి ఫలించడానికి సిద్ధమవుతున్నాయి. నిజమే, మన జీవితంలో కూడా అనేకమైన సార్లు అపవాది మనల్ని దొంగలించడానికి ప్రయత్నం చేసి ఉంటాడు. అనేకమైన సార్లు అపవాది మనల్ని మింగాలని చూసి ఉంటాడు. ఎందుకంటే అంతవరకు మన జీవితంలో రక్షణ అనేది లేదు, ఒక ప్రాకారము లేదు, ఒక కాంపౌండ్లో మనల్ని, అదే మీకు ముందు చెప్పింది, ఆయన సన్నిధిలో ఉండడం ద్వారా, ఆయన సన్నిధిలో నివసించడం ద్వారా, వాక్యమును ధ్యానించడం ద్వారా మన చుట్టూ ఒక ప్రాకారం ఏర్పాటు అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రక్షణను నిర్లక్ష్యం చేయొద్దు. ఏమైతుంది దాడదాం. ఇప్పుడు ఆ చెట్టు ఉంది, ఆ ఓలక కట్టిన ఇటుకలన్నీ కట్టింది, ఆ చెట్టు పెద్ద అవుతుంది. ఆ ఇటుకల సందులో నుంచి చెట్లు బయటకు వచ్చినాయి అనుకో, ఏమవుతాయి? మళ్ళీ ఆకులన్నీ ఏమొచ్చి తినిపోతాయి, మళ్ళీ వచ్చి ఏదో ఒకటి తినిపోతాయి. అర్థమైంది లాజిక్ మీకు? నేను చెప్పేది అర్థమైందా? ఇప్పుడు ఆ చెట్ల సందుల్లో నుంచి, ఆ రాళ్ళ సందుల్లో నుంచి ఒకవేళ చెట్టు పెద్దదే బయటకు వచ్చి పైకి వచ్చింది అనుకో, దానికి రక్షణ ఉంటుందా? ఉండదు. అలాగే మన జీవితం కూడా మనం ఏంటంటే నిర్లక్ష్యం. ఏం కాదులే ఏం కాదులే దుంకు, ఏం కాదులే తప్పు చేయి, ఏం కాదులే పాపం చేయి, ఏం కాదులే మోసం చేయి, ఏం కాదులే అని మన రక్షణను నిర్లక్ష్యము చేస్తూ ఉన్నాం. ఈరోజు నిజంగానే నాకు ఎందుకో చాలా బాధేస్తుంది. ఇన్ని అనుకుంటే మాత్రం యేసు ప్రభువు నమ్మిన మనమే ఇట్లున్నామంటే ఇంకా నమ్మనోళ్ళ పరిస్థితి ఇంకెంత ఘోరంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకో. మనము దేవుని వాక్యాన్ని చేత పట్టుకొని బ్రతుకుతున్నాం అంతో ఇంతో. అసలు వాక్యమే తెలియని వాళ్ళు ఇంకెట్లా బతుకుతున్నారో అసలు ఆలోచన చేసుకోవాలి మనం. కానీ మనల్ని దేవుడు ఎంత దీవిస్తున్నాడు, ఎంత సరి చేస్తున్నాడు, ఎంత కృప చూపిస్తున్నాడు. ఈరోజు మన జీవితం మారింది ఆయన కృప వలన. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కృప వలన మన జీవితం మారింది. తప్పుడు అలవాట్లు మానలేదా? చెప్పండి అమ్మా, మానుకోలేదా? ఏమ్మా పలుకరు మానుకోలేదట? మీరు నిజంగా మానుకున్నారు, తప్పుడు అలవాట్లు మానుకున్నారు కదా. బాప్తిసం తీసుకున్నాక, రక్షణ పొందినాక, ప్రభు బలో చేసినాక తప్పుడు అలవాట్లు మానుకునేమో మానుకోలేదా? ఎందుకు మానుకునేమో? దేవుని కృపను బట్టి మనం రక్షించబడ్డాం కాబట్టి. కానీ ఇంకొంతమంది మానుకోకుండా అదే అలవాట్లు, తప్పుడు అలవాట్లు ఏం చేస్తారు? రిపీటెడ్లీ చేసిన తప్పే చేయడం, చేసిన అలవాట్లు, పాత అలవాట్లు, పాత రోత జీవితాన్ని ఇంకా చాలామంది తిప్పి కదా. మనసులో ద్వేషం, మనసులో పగలు, అలవాట్లు, రోత ఎన్నో మన హృదయంలో నిండిపోయి ఉన్నాయి. మరి ఈరోజు మన కృప ఎంత అవమానపరుస్తుంది, దేవుని కృపను ఎంత అవమానపరుస్తున్నాం మనం. ఆయన దయ నుండి, ఆయన కృప నుండి మీరు దూరం కాకూడదని నిరంతరము మిమ్మల్ని పలకరిస్తూ ప్రేమిస్తూ పిలిచే దేవుడు.
ఎంతోమంది నిర్లక్ష్యం. నిజంగా ఆదివారం ఉదయాన్నే 4కు లేచి సిద్ధపాటు కలిగి ఇల్లు ఊడ్చుకొని దేవుని మందిరానికి వెళ్ళాల నేను అని ఆశ కలిగి సిద్ధపడి వచ్చే కుటుంబాలు ఈరోజు లేవు కదా. అన్నీ వండుకొని అన్నీ సెట్ చేసుకొని 11కో 10కో మందిరానికి పోయి కూర్చునే వాళ్ళకి ఇంకా అట్నే ఉన్నాం. ఊరికి పైకి సన్నిధిలో సంతోషం ఉంటుంది, ఆయన సన్నిధిలో ఆనందం ఉంటుంది, ఆయన సన్నిధిలో అన్నీ ఉంటాయి. మరి ఏది ఎందుకు రాలేకపోయినావు నువ్వు సమయానికి? మీ దగ్గర ఏమైనా టికెట్ తీసుకున్నారా? గేట్ దగ్గర ఎవరైనా లోపలికి పంపించేదానికి? చెప్పండి అమ్మా. ఫ్రీ టికెట్ కదా, ఫ్రీ టికెట్. పొరపాటు ఎప్పుడైనా ఆశీర్వాద భోజనాలు పెట్టినామనుకో ఎవరైనా టికెట్ ఇచ్చి మీకు టికెట్ బొవ్వ కొనుక్కోండమ్మని టికెట్లు అమ్మినామా? దేవుని సన్నిధి ఫ్రీ, అనుభవించాలంతే. నేను నిన్న ఒక మాట అనుకున్నాను అన్నమాట. ప్రభువా, మరి నాతో ఇంత పెద్ద మందిరం కట్టించినావు కదా ప్రభువా, దానిని అనుభవించగలుగుతానా? అది నా కోసం కాదు కదా, అది ఎవరి కోసం? అది సకల ప్రజల కోసం. ఎవరైనా లోపలికి పోవచ్చు, ఎవరైనా స్విచ్ చేసుకుంటాడు, ఎవడైనా ఫ్యాన్ వేసుకుంటాడు, ఎవడైనా లైట్ వేసుకుంటాడు, ఎవడైనా ఏసీ వేసుకుంటాడు, ఎవడైనా లోపల మోకాలకి రోజు పనుకుంటాడు, తింటాడు, ఎవరైనా. అది ఇంకా అదొక పర్ణశాల. అర్థమైందా నేను చెప్పేది మీకు? అంటే అనుభవించే కృప కావాలి మనకు. దేవుని సన్నిధిని ప్రేమించి దేవుని సన్నిధిని అనుభవించే భాగ్యం. ఆ రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తున్నాం కాబట్టి ఈ సంతోషము మనం అనుభవించలేకపోతున్నాం. నీ జీవితంలో అందుకే సంతోషం కరువైపోయింది. ఉత్సాహ గానముతో పాట పాడలేకపోతున్నావు. దేవుని సన్నిధిలో మనసారా ప్రభుని స్తుతించలేకపోతున్నావు, మనసారా దేవుని ఆరాధించలేకపోతున్నావు, మనసారా దేవుని పూజించుకోలేకపోతున్నావు. ఎందుకంటే నీ రక్షణ నిర్లక్ష్యం చేసావు, బౌండరీస్ హద్దులు దాటిపోయినావు, తప్పుడు అలవాట్లు ఇంకా అలాగే బతుకుతున్నావు, లోకమును అలాగే ఇంకా బ్రతుకుతున్నావు, ఆయన మీద నమ్మకం లేకుండా ఇటువంటి తిరుగుతూనే ఉన్నావు. కాబట్టి నీ జీవితాన్ని అన్నీ కోల్పోతా ఉన్నావు, సమస్తం విడిచిపెడతా ఉన్నావు. ప్రభు అంటున్నాడు, ప్రభు నా యొద్దకు రండి, నేను మీకు శాంతిని సమాధానం ఇస్తా అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నా కృప మీకు చాలు, నా కృప మీకు చాలు అంటున్నాడు దేవుడు. అవును యేసయ్యా, నాకు నీ కృప కావాలి. అడగండి ప్రభు నోటి, అయ్యా నాకు నీ కృప కావాలి, అయ్యా నాకు నీ సహాయం కావాలి, నీ కృపలో నడిచే ఆ జీవితం నాకి అని అడిగితే ప్రభు దీవిస్తాడు. అయ్యా నా శక్తి చేత కాదు, నీ కృప వల్లనే. ఆయన నీ హృదయము ప్రభు దగ్గర కుమ్మరించే స్వభావం లేదు ఇంకా చాలా మందికి. దేవుడు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకోండి అమ్మా అంటే గుర్తే రావు మనకు చాలా మందికి. అయితే అసలు నేనైతే నాకు ఇట్లా ఆరాధన ఇచ్చే అవకాశం దొరికినప్పుడు నేను ప్రభుని ఎంత స్తుతిస్తానంటే, ఇప్పుడు మేము కళ్ళు మూసుకొని పాట పాడుకుంటా ఉంటే మాతికు చూస్తుంటారు ఏందో, నాకు అదొక్కటి పెద్ద అర్థం కాదు. లేచి ఆరాధన చేసుకుందాం అంటానే మమ్మల్నిగా చూడాల్సింది మీరు ఎవరిని చూడాలా? మేము ఎందుకు కళ్ళు మూసుకొని వాక్యం కళ్ళు మూసుకొని మేము దేవుళ్ళ పరవశించిపోతూ ఉంటాం, దేవుళ్ళ ఆనందిస్తూ ఉంటాం, దేవుళ్ళ. అందుకే మా జీవితాలు దీవించబడుతున్నాయి. మీ జీవితాలు ప్రభు దగ్గర దీవించబడాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు. దేవుని వైపు చూడండి, మనసారా ప్రభుని ఆరాధించండి, మనసారా ప్రభుని కీర్తించండి. రక్షణను నిర్లక్ష్యం చేయకుండా మీ రక్షణ ప్రాకారం నిర్మించుకోండి. అపవాది వచ్చి మిమ్మల్ని దొంగలించడానికి కూడా భయపడతాడు. వాడు గర్జించు సింహములాగా అటు ఇటు ఎప్పుడు తిరుగుతూ ఉంటాడంట. అర్థమైందా? యెషయా గ్రంథం 41:10 పెట్టాము ఒకసారి. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏమంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడద్దు, నేను నిన్ను బలపరుస్తాను, సహాయం చేస్తాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు భయపడద్దు. చెప్పండి అందరూ ఒకసారి బిగ్గరగా, నేను భయపడను అని చెప్పండి. నేను భయపడను, నేను భయపడను, నాతో యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను దిగులు పడను, నాకు సహాయం చేయి, యేసయ్య ఉన్నాడు. ఎప్పుడు మీ పక్కన సైతాన్ గారు ఏమనుకుంటాడంటే, ఏంద్ర ఇంత గట్టిగా అరుచారని చెప్పి సించుకొని పరిగెత్తుతున్నాడు వాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా.
వాని మనం ఎంత భయపడితే వాడు ఎంత భయపడతాడు. మనం వాడిని భయపెట్టుకోకుండా, ఇప్పుడు నేను ఒక రోజున బాత్రూంలో స్నానం చేసుకుంటా ఉన్నాను అనమాట. ఒక సభకు పోయి బాత్రూంలో స్నానం చేసుకుని ఉంటే ఒక ముసిలి ఆవిడ ఒక ఆత్మ రూపంలో నా ముందర నిలబడుకొని అటు సైడ్ మూలన. నేను ఆ వైపు చూస్తూ ఫస్ట్ భయపడినా. ముందు ఏంది అపవాది శక్తి నా కళ్ళకు కనపడుతుంది అని. అసలు ఒక మూలన నిలబడుకొని అట్లే ఉంది ఒక దైవ శక్తి. నేను ఇంగ్లీష్లో మాట్లాడడం స్టార్ట్ చేసిన. ఇన్ జీసస్ నేమ్ ఐ కమ్ అండ్ లీవ్ మై ప్లేస్. యేసుక్రీస్తు నామములో నా స్థలము నుండి నువ్వు వెళ్ళిపో అన్న. కళ్ళు మూసి కళ్ళు తెరిచి లేదాడ. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దాన్ని చూసి వనికి వయమా దయంగా నచ్చింది, వయమా దయం ఇంకా లీపుతో కొట్టింది, వయమా దయం ఆ మూలనుంది. ఏంటి దయం? మన పక్షమున సజీవుడు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆశ్రయించిన వారికి సహాయం. నిన్న చర్చిలో నడిచేటప్పుడు క్యాజువల్గా నా నోట్లో నుంచి కొన్ని మాటలు వస్తుంటాయి అన్నమాట. ఎప్పుడన్నా నిన్న కూడా ఐ కమాండ్, ఐ ప్రొఫెసీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, లీవ్ అవుట్ ఆల్ డెవిల్ స్పిరిట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని ప్రకటించిన. అంటే ఈ మందిరంలో కానీ, ఈ మందిర ఆవరణంలో కానీ, ఈ మందిరము చుట్టూ కానీ ఉన్నటువంటి ప్రతి అపవాది శక్తులను గద్దిస్తున్నాను. యేసు నామములో వెళ్ళిపోండి. మనము గద్దించే కొద్దీ అవి భయపడి పారిపోతాయి తప్ప ముందుకు రావు. ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక మాట చెప్తా, బాగా వినండి. మీ ముందర ఒక 100 మంది వచ్చారనుకోండి. 100 మంది కత్తులు గన్నులు పట్టుకొని, ఇది ఆల్రెడీ మా పిల్లలకు చెప్పినాను అనమాట. కత్తులు గన్నులు పట్టుకొని నీ ముందర ఒక 100 మంది వచ్చారనుకోండి. బాగా వినాలా. 100 మంది వచ్చారు, చంపుతామరా నిన్ను, పొడుచామరా నిన్ను అని వచ్చారనుకోండి. మీరేం చేస్తారు? నిజం చెప్పండి. ఫస్ట్ భయపడి మూలను పోయి మంచం కిందనో పరిగెత్తానో పోలీసుల కాడకో ఎడకో సరిగిపోతాం కదా. నేనేం చేస్తా తెలుసా? మా ఇంట్లోకి పోయి గ్యాస్ సిలిండర్ తెచ్చి రాన్రా ఇప్పుడు రాన్రా 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 అంట. ఎందుకు? గ్యాస్ చెవునికన్నా భయం లేదా? చెప్పండి. బుల్లెట్ కాల్చాడు అనుకోవాడు, గ్యాస్ పేలుతుందే పేలుదా? సచ్చా రారా, అందరం చేద్దాం రారా. భయపడతాడా? భయపడ్డా. వానకాడ గన్ను కత్తి, మనకాడ ఏముంది? పేలే ఆయుధం ఉంది ఇంట్లోనే. పైపుది పా, ముందుకు పో. ఎన్నికి పోకపోతే అడగండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు భయపడి చిన్న కత్తి సాకు తీసుకొని పోయి నేను నిన్ను పొడుచా అంటే అందరూ చూడ గొంతుకే ఉడిసి అన్నీ పోసిపోతారు. నీకు ఏముండవు. ఎదుటి వ్యక్తిని మనం భయపెట్టాలంటే, నేను మీకు ఒక రోజు ఒక చిన్న కథ కూడా చెప్పిన. సింహము పరిగెత్తేదంట 70 కిలోమీటర్లేనంట. జింక పరిగెత్తేది 120 కిలోమీటర్లు అంట. మరి సింహానికి జింక దొరుకుతుంది చెప్పండి? భయం. యాడ సింహానికి నేను దొరుకుతాను, యాడ సింహం నన్ను పట్టుకోబోతుందో అని భయానికి అది దొరికిపోతుందంట. జారో కింద పడో యాడ దొరకదు అంత ఈజీగా. అది ఈరోజు మనకు కూడా అపవాది శక్తికి, అపవాది తంత్రాలకు, అపవాది పడుతున్న పన్నాగాలకు మనం దొరికిపోతున్నాం, లొంగిపోతున్నాం, వాడిని ఎదిరించలేకపోతున్నాం, వాడిని భయపెట్టలేకపోతున్నాం. వాడు చూపించే ప్రతి ఆశకు లొంగిపోయి చచ్చాం కదా. ప్రతి ఆశకు లొంగిపోతాం, ప్రతి కోరికకు లొంగిపోతాం, ప్రతి తలంపుకు లొంగిపోతాం. మన జీవితంలో కొన్ని సందర్భాలలో అపవాదిని మన చుట్టూ ఉన్న వ్యక్తుల ద్వారా వాడు వాడుకుంటాడు. నీ భార్య ద్వారానో, నీ పిల్లల ద్వారానో, నీ భర్త ద్వారానో, నీ ఎదురింటి వారి ద్వారానో నిన్ను వాడు కిందికి లాగాల, నీకు అవమానం చేయాలా, నిన్ను కించపరచాలా, నీ జీవితంలో వ్యతిరేకత తీసుకొని రావాలా, నిన్ను ఒక మూలను కూర్చోబెట్టి ఏడిపియాలా. అది వాని ఆశ. నా దేవుడు ఏమంటాడు? నువ్వు తోకవు కాదురా తలవు అంటాడు నా దేవుడు. హల్లెలూయా. నువ్వు తోకవు కాదురా తలవు, నా కృప నీకు చాలు. ఏం వాడే బిత్తరాడు, పైన కాలుతో తనితే కింద వచ్చి బన్నాడు, వానికి భయపడతావు ఏంద్ర నువ్వు? లూసిఫర్ ఎంతో గర్విష్టి, ఎంతో గర్వం, నేనే దేవుడు అనేటువంటి వాడు. అటువంటి వ్యక్తిని గర్వం వచ్చినప్పుడు దేవాది దేవుడు ఏం చేశాడంటే అతను వాడిని దొబ్బేసినాడు. నువ్వు నా రాజ్యంలో తరంగావు పాప దిగు
అని గెంటి వేశాడంట. అందుకు వాడు ఇలా విచ్చలవిడిగా మనల్ని వాడుకోవాలని. చూడండి, ఈ లోకంలో దుఃఖాలున్నా, కష్టాలున్నా, నష్టాలు ఎన్ని ఉన్నా మీ రక్షణ నిర్లక్ష్యం చేయకుండా ప్రారంభంలోనే ఉండండి. హల్లెలూయా. వానికి భయపడద్దు, లోకానికి భయపడద్దు, లోకంలో ఉన్న అప్పులకు, లోకంలో ఉన్న శ్రమలకు, లోకంలో ఉన్న వ్యాధులకు, లోకంలో ఉన్న బాధలకు దేనికి భయపడద్దు, దేనిని బట్టి చింతించద్దు. ఆయన అంటున్నాడు, భయపడద్దు. హల్లెలూయా. దిగులు పడద్దు. హల్లెలూయా. సహాయము చేస్తా, బలపరుస్తా. అద్భుతమైన మాట తెలుసా, నేను నీతో ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. నాతో ఉన్నవాడు లోకంలో ఉన్న వారందరికంటే గొప్పవాడు, అందరికంటే గొప్పవాడు. ఈరోజున మన జీవితంలో ఉన్నటువంటి ఏవైనా సరే దేవుని కృప ద్వారా జయించుదాం. అయ్యా, ఇది నా వల్ల కాదు, నువ్వు నాకు సహాయం చేస్తే నేను జయిస్తా. నా శక్తి చేత కాదు, నా బలము చేత కాదు ప్రభువా, నాకు నీ శక్తి కావాలి. దేవుని సన్నిధిలో ఏం దొరుకుతుందంటే శక్తి దొరుకుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. బలము లేని మనకు, బలహీనతలో ఉన్న మనకు, సర్వమైనటువంటి మనకు దేవుని సన్నిధి శక్తి. మీరు గమనించుకోండి, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుడు ఏదో ఒక రూపంలో, ఏదో ఒక టైంలో సహాయము చేస్తానే వచ్చినాడు, శక్తిని ఇస్తానే వచ్చినాడు. ఈరోజు మీరు దేవుని సన్నిధికి వస్తున్నారు, వెళ్తున్నారు, మరి దీవించబడ్డారా? ఒక్క సాక్ష్యం అనే చెప్పారు నాకైతే. అన్న, ఈరోజు వాక్యం బాగా చెప్పినావు, నాకు దేవుడు గుచ్చినాడు నా హృదయానికి, నా కుటుంబం గురించి మాట్లాడినావన్నా, దేవుడు నాతోనే శ్రేష్టంగా మాట్లాడాడన్నా. ఒక్క సాక్ష్యం కూడా చెప్పరు. వచ్చినామా, పోయినామా, వెళ్ళిపోయినామా కదా. దేవుడు చూపిస్తున్న ప్రేమను మర్చిపోయి కృతజ్ఞత లేని వారమై రుణస్థులుగా జీవించుకోకుండా ఈ లోకంలో ఆయన రక్షణలో నుండి నిర్లక్ష్యము చేసి బయటికి తిరుగుతున్నాం. రక్షించబడిన వారమైన మనము, బాప్తిసం పొందిన వారమైన మనము దేవుని కృపను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. కమ్ బ్యాక్ టు జీసస్. తిరిగి ప్రభు యొద్దకు రండి, తిరిగి దేవుని యొద్దకు రండి. ఆయన సంతోషిస్తాడు, ఆయన ఆనందిస్తాడు నీ ద్వారా. నువ్వు భయపడద్దు, దిగులు పడద్దు. ఈ లోకంలో దేనిని బట్టి మనుషుల్ని విడిచిపెట్టినా, పరిస్థితులు మారినా, దేవుని మీద నమ్మకం పెట్టుకో, అన్ని సెట్రాట్ అవుతాయి. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు? మనతో ఎవరున్నారు చెప్పండి, మనతో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. యేసయ్య మనతో ఉన్నాడు, యేసయ్య నాతో ఉన్నాడు, నీతో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మన పక్షంలో ఉన్నాడు అని మనందరం చెప్పగలిగితే ఆయన నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకా మనలో పూర్వపు అలవాట్లు ఏమైనా ఉన్నాయేమో, పాత జీవితంలో అలవాటు కొనసాగిస్తున్నారా? దయచేసి వాటిని విడిచిపెట్టుకోండి, వాటిని విడిచిపెట్టుకోండి. మీకే ఆదరణ. అక్కడ ఎట్లుందంట ఆ రాజ్యములో? దుఃఖము లేని, మరణము లేని, ఆకలి దప్పులు లేని నూతనము భూమి ఆకాశములను అక్కడ ఉంటాయి. అక్కడ దేవుని సేవించాలి. అక్కడ దుఃఖము, మరణము, వ్యాధి, బాధ, కష్ట నష్టాలు ఏమి ఉండవాడ. బ్రతుకుతే నీతిగా బ్రతికి చచ్చిపోతే పోతుంది అంతే. తర్వాత సంగతి తర్వాత ప్రభు చూసుకుంటాడు. ఈ లోకంలో కడుపు కోసం, కూటి కోసం, వాటి కోసం, వీటి కోసం అన్యాయాలు, అతిక్రమములు, పాపములు, మోసములు కదా, ఎన్నో తప్పులు. రక్షించబడిన వారు కూడా ఇంకా పాప జీవితం, పాప రోత జీవితం. నీ ప్రాకారాన్ని దాటిపోవద్దు, నష్టపోయేది నువ్వే. నీ జీవితమే పతనమైపోతుంది. ఒక మూలన కూర్చొని ఏడుసాల్సి వస్తుందేమో. అయ్యా, ఏందయ్యా ఈ బ్రతుకు ఇట్ట పెట్టినావు? ఆయన ఏం పెట్టలే, నువ్వు చేసుకున్నావు చేతులారా. కొంతమంది ఇట్ట భలే ప్రార్థన చేస్తారు వెరైటీగా, ఏందయ్యా నా జీవితం ఇట్ట పెట్టినావేందయ్యా, నువ్వు చేసుకునేవు అది. ఆయన అందరికీ మంచి జీవితం ఇచ్చాడు. ఆయన అరచేతిలో చెక్కున్నాడు. ఆయన నీ నాస్తికరంధ్రలో మంచి జీవవాయువుని ఊదినాడు. ఆయన మంచి జీవితం ఇచ్చాడు. ఆయన నువ్వే సైతానికి అన్న మాటిని పాడు చేసుకొని జీవితం అంతా నాశనమై ఒళ్ళులోకి అసూయ ఎక్కించుకుని, ఒళ్ళులోకి పగలు, ఒళ్ళులోకి ఈర్షలు, ఒళ్ళులోకి మోసం, ఒళ్ళులోకి వ్యభిచారం, ఒళ్ళులోకి అన్నీ ఎక్కించుకుంది నువ్వే. ఆయన పరిశుద్ధత జీవితం ఇచ్చాడు. ఆయన
మంచి జీవితం ఇచ్చాడు ఆయన, పాపము లేని జీవితం ఇచ్చాడు ఆయన. ఈరోజు మనమే పాపము కొని తెచ్చుకొని మన ప్రభు కాడికి వచ్చి నా జీవితం ఇట్లా పెట్టిన ఏం పెట్టలే, నువ్వు చేసుకున్నావు. నీకు అత్యాశలు, నీకు అతి కోరికలు, నీ జీవితం అబ్బా ఇష్టానుసారమైన జీవితం కొంతమంది అయింది కదా. విచ్చలవిడి మాటలు, తిరగల మాటలు, మోసం మాటలు, అన్యాయపు మాటలు, ఇక్కడి మాటలు అక్కడ, ముస్లిం ముచ్చట్లు చెప్పబట్టదు ఎన్నో. ఇవన్నీ నువ్వు చేసుకుని నువ్వు నష్టపోయి నీ జీవితం నువ్వు చేతులారా పాడు చేసుకొని దేవుని మీద పడి ఏడుచులు ఎంతోమంది ఉన్నారు ఇప్పటికీ. కానీ ఈరోజు మళ్ళీ ఒక అవకాశం ప్రభు ఇస్తున్నాడు. మా వినాలి, ఈరోజు మంచి అవకాశం ప్రభు ఇస్తున్నాడు. నువ్వు తిరిగి ప్రభు యొద్దకు రా, రక్షణలోనికి రా. ఏం తప్పేం కాదు. నేను పడిపోయానన్నా, బాప్తిసం తీసుకొని పడిపోయానన్నా, లోకంలో కలిసిపోయాను తమ్ముడు, లోకంలో కలిసిపోయాను అన్నయ్య అని ఒకవేళ అనుకుంటున్నావా లోపల హృదయంలో, నన్ను దేవుడు క్షమించాడేమో, నన్ను దేవుడు ఒప్పుకోడేమో, నేను మళ్ళీ లోకంలో కలిసిపోయాను, పాపము చేస్తున్నాను. ఏం కాదు, నువ్వేం భయపడద్దు. ప్రభు యొద్దకు తిరిగిరా. ఆయన 2 చేతులు జాచి ప్రేమతో పిలుస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు, ఒక చేయి కూడా కాదు, 2 చేతులు. పోయి కరుసుకోవాల్సింది మనమే, మందే లేటు. నాకు కానీ అవకాశం వచ్చింది అనుకో, సంతోష్ ఒకసారి పైకి వస్తావా, స్టేజ్ ఒక్కటి చూపిస్తే ఇళ్ళకు తొందరగా రా. ఇప్పుడు సంతోష్ ఏసై అనుకోండి ఉదాహరణకి, సంతోష్ ఏసై అనుకో ఉదాహరణకి, సంతోష్ ఏసై నేను మోకాళ్ళకి ప్రార్థన చేసుకుంటా ఉంటే చేతులు జాపు. సంతోష్ ఇప్పుడు ఏసై లాగా చేతులు జాచిపెట్టినాడు. నేనే ప్రభు నేను పాపినయ్యా, ప్రభు నేను క్షమించయ్యా. దేవుడు ఏమంటున్నాడంటే ఒరే నారా ముందు కౌగులించుకోరా ఏసై ఏసై. మనమే దూరంగా ఉండి వచ్చేది. ఆయన ఏమంటాడంటే చేతులు జాచి ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా. మనం పోలేకున్నాం, మనం కౌగిలించుకోలేకున్నాం, మనము హత్తుకోలేకపోతా ఉన్నాం. మన ఊరికి ఎంతసేపు మోకాలంగేది పోయేది. ఆయన అంటాడు నా కుడి పాశం మీద కూర్చోబెట్టుకుంటే ధన్యత. హల్లెలూయా. ఆ ధన్యత, ఆయన హత్తుకునే ధన్యత, ఆయన ప్రేమించే ధన్యత ఈరోజు మనకి అందరికీ అవకాశం ఉంది. ఆయన చేతులు కురుచకాలేదంట, ఆయన ఇస్తానే ఉన్నాడు ఆశీర్వాదం. మనమే కౌగిలించుకోలేకపోతున్న ఊరికి వచ్చిమి పోతుంది. ఆయనతో బంధం, ఆయనతో సంబంధం, ఆయనతో ఒక ప్రేమ, ఆయనతో మాట్లాడే స్వభావం మనల్ని ఇంకా రాలే. అసలు దేవుడు అంటే ఎవరు అనేది ఇంకా చాలా మందికి తెలియడం లేదు. ఆయన ఒక ప్రేమ స్వరూపి. హల్లెలూయా. ఆయన కంటికి కనబడడు, చెవికి వినబడగానే ఆయన ప్రేమిస్తానే ఉన్నాడు. నీ జీవితంలో నీ మరణం వచ్చేంత వరకు నిన్ను ప్రేమించే వ్యక్తి ఎవడైనా ఈ లోకంలో ఉన్నాడంటే అది యేసయ్యే. హల్లెలూయా. ఈ లోకంలో మిమ్మల్ని ఎవరు అంతగా ప్రేమించలే. అంత కృప. కాబట్టి నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు రక్షించబడ్డావు. నీ రక్షణను కాపాడుకో. నిన్ను నిలబెట్టే దేవుడు నా దేవుడు. నిన్ను అందరికీ సహాయము చేసేంతగా ఆశీర్వదించే దేవుడు, అందరికీ మేలు చేసేంతగా ఆశీర్వదించే దేవుడు, భవిష్యత్తును నీకు దీవెనకరంగా మార్చే దేవుడు మన దేవుడు. మొన్న ఆడోళ్ళకి లేడీస్ క్రికెట్ జరిగింది. జమీమా అనే ఒక ఆడపిల్ల మన క్రైస్తవురాలు చర్చిలో గిటార్ ప్లే చేస్తుందమ్మా. ఏం ప్లే చేస్తుంది? గిటార్ ప్లే చేస్తుంది. మన ఆడపిల్లలకు ఒక్క వాయిద్యాలు రాదా? మన వాళ్ళకి ఎంతసేపు ఇంట్లో బోగులోమేది చదివిపించేది, చదువు రాకుండా స్కూల్లో కాలేజీలకు పంపించేది, ఎచ్చుల కోసం పంపించేది. వ్యాన్కు పోతుంది, స్కూల్కి పోతుంది, కాలేజీకి ఎచ్చుల కోసం. ఆడిపోతే 20 మార్కులు కూడా రావు 100కు. ఎందుకు? నలుగురిలో బాగున్నా నా కూతురు కాలేజ్ చదువుతుంది. కాలేజ్ ఏం కాలేజ్? ప్రైవేట్ కాలేజ్. ప్రోగ్రెస్ కార్డు తిరిగితే కథ అంతా తెలుస్తుంది. ప్రైవేట్ కాలేజ్ కథ అంతా ఎన్ని మార్కులు వచ్చాయి ఏం కథ కదా. మన పిల్లలకు ఏం నేర్పించినాము? ఆమె చర్చిలో గిటారు, దేవుని పాటలు, చిన్నప్పటి నుంచి గిటారు, క్రికెట్, చదువు. క్రికెట్ అంతా ఆడినారు. ప్రపంచ కప్పు గెలిచినారు మన ఇండియా ఆడవాళ్ళు. ఇండియా కప్పు, వరల్డ్ కప్పు గెలిస్తే ఆమె ఒంటి చేత్తో 6లు 4లు కొట్టి దాదాపు 100 పైగా
రన్నులు ఇచ్చింది ఆమె, మన క్రైస్తవురా. అయితే ఆమె దగ్గర మైక్ పెట్టినారు. హౌ యూ ఫీలింగ్ దిస్ విక్టరీ? నువ్వు ఈ విజయాన్ని ఎలాగ ఫీల్ అవుతున్నావు? ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు సే థ్యాంక్స్ టు మై జీసస్. హల్లెలూయా. నేను మొదటగా నా యేసయ్యకు థ్యాంక్స్ చెప్తానండి. హల్లెలూయా. ఏం మాట అది? క్రికెట్ అంటే ఒక మతం తెలుసా మీకు? క్రికెట్ అంటే ఒక మతం, ఒక హిందూయిజం, అంత ఒక రాజకీయం, డబ్బు, కులము, రిజర్వేషన్స్, ఒక రికమెండేషన్స్, అట్లా జరుగుతుంది క్రికెట్ అంటే. అట్లాంటి స్థలములో నిలబడి ఆ లైవ్ కొన్ని కోట్ల మంది దేశమంతా చూస్తూ ఉంటారు. దేశంలో ఉన్న ప్రతి మతము, ప్రతి కులము చూస్తూ ఉంటారు. మైకులో ధైర్యంగా చెప్పిందంటే నేను అనుకుంటా, నువ్వు నేనైతే ఖచ్చితంగా ఏమో గొంతుకో చంపుతారనైనా చెప్పొద్దు. మా కోచ్కు థ్యాంక్స్, మా అమ్మ మా నాన్నకు థ్యాంక్స్, సాయం చేసిన మీ అందరికీ థ్యాంక్స్ అని చెప్పి ఎన్నికొచ్చాం మనం. కానీ అమ్మ ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు సే థ్యాంక్స్ టు జీసస్. నేను మొట్టమొదటిగా నేను థ్యాంక్స్ నా యేసయ్యకు చెప్తాను. ఎందుకు? వై అని అడుగుతున్నాడు అని. ఇప్పుడు ఆమె ఏమంటుందంటే, నేను ఒక 1 రోజుల నుంచి చాలా కృంగిపోయినా. దేవుడు ఎంత భారం పెట్టినాడు చూడు నాకు. బల్లి ఆమె చెప్తుంటే నాకు దేవుడు ఇంకొక రకంగా, అందుకే మీతో పంచుకుంటున్నాయి. 2 రోజుల తర్వాత క్రికెట్ మ్యాచ్ ఆడి కూడా 10 రోజులు అయింది ఇది. ఆమె ఏమనిందంటే, ఈ 1 రోజులు నేను ఎంతో ఒత్తిడికి గురైనా, ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు. నువ్వు ఆడలేవు, నువ్వు ఓడిపోతావు, నీకు చేత కాదు. అటు పక్క పెద్ద టీము, నువ్వు ఆడలేవు, నీ చేత కాదు, నువ్వు పట్టుకోలేవు, నువ్వు ఆడలేవు, చేత కాదు అని చుట్టూనే వాళ్ళు, ఫ్రెండ్స్ అందరూ నిరాశపరుస్తూ దేవుడు మాట్లాడుతున్నాడంట. నిన్ను దేశంలో ఉన్నతంగా నిలబెడతా అంటున్నాడంట దేవుడు. ఆ మాట పట్టుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి 1 రోజులు ప్రార్థన, గిటారు పాట పాడుకుంటూ థ్యాంక్స్ యేసయ్యా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, ఇంగ్లీష్లో పాటలు పాడుతూ ఉంది. అవన్నీ యూట్యూబ్లో పెట్టుకునేది మొత్తం. నేను అనుకుంటా ఆ 1 రోజులు దేవుడు ఆమెను ఎందుకు కృంగదీసినాడంటే, మైకులో యేసయ్య పేరు దేశమంతా వినపడ్డానికి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈరోజు ఆమె పొరపాటున యేసు ప్రభు అని చెప్పకపోయి ఉండుంటే, అసలు చాలా మందికి నిజంగా క్రికెట్లో యేసు ప్రభు గురించి ఎవరు చెప్పరు. అంత ధైర్యంగా చెప్పింది ఆమె. 1 రోజులు దేవుడు ఆమెను ఎంత శోధించిన ఆలోచన చేయండి. ఆమె నోట్లో నుంచి యేసయ్యకు చెప్పేటట్టు దేవుడు చేసినాడు. వితౌట్ జీసస్ ఐఎమ్ నథింగ్. యేసు ప్రభు లేకపోతే నేను వేస్ట్. ఇంకొక ఆయన పెద్ద క్రికెట్ రోహిత్ శర్మ అడిగినాడు, ఏమనంటే, నువ్వు గిటార్ బాగా ప్లే చేస్తున్నావు, ఎక్కడ నేర్చుకున్నావు? నేను గిటారు మా చర్చిలోనే, మా పాస్టర్ గారి పక్కనే నేను గిటార్ చిన్నప్పుడు కొనుక్కొని వచ్చి నన్ను ప్లే చేసేదాన్ని. ఈరోజు మా చర్చిలో నేను కోయర్ లీడర్గా, అంటే గిటార్ పట్టుకొని ముందు మెయిన్ మైక్ పెట్టుకొని పాటలు పాడే రీతిగా దేవుడు ఆశీర్వదించాడు. ఆడ కూడా దేవుని పేరు ఎత్తింది. చాలామంది మతోన్మాదులు, వాళ్ళు వీళ్ళు, ఏంది మా యేసుప్రభు పేరు చెప్తుంది అని ఆమెనంతా మతోన్మాది కింద క్రియేట్ చేసి ఆమెకెంతో చెడ్డ పేరు దేవాలని చూసినారు. లాస్ట్కి అందరూ మళ్ళీ అటు తిరిగి ఏం జరిగిందంటే, ఆమె దేవుని ఆమె యథార్థంగా చెప్పుకుంది, మీకు ఎందుకురా అన్నట్టుగా దేవుడు మళ్ళా దాన్ని తిప్పినాడు. హల్లెలూయా. ఆమె దేవుని ఆమె చెప్పుకుంది, మీకెందుకు బాధ? ఆమె ఏమన్నా మతం మారమని చెప్పిందా? యేసుప్రభు నమ్ముకోండి అని చెప్పిందా? ఏం చెప్పలే. నాకు దేవుడు సాయం చేశాడు, థ్యాంక్ యూ జీసస్. నువ్వు చెప్తావా? నలుగురిలో ఒక అతను ఒక పార్టీ ఇచ్చాడంట. పార్టీ ఎందుకు పార్టీ ఇచ్చినావంటే, నాకు ఉద్యోగం వచ్చింది అందుకని పార్టీ ఇచ్చినా అన్నాడంట. ఒక ఆయన పెళ్లి చేసుకుంటున్నాడంట. ఏరా పార్టీ ఇస్తున్నావు అంటే, నాకు పెళ్లి కుదిరింది మామ అందుకని పార్టీ ఇస్తున్నా మామ అన్నాడంట. ఏరా పార్టీ ఇస్తున్నావు? ఏం లేదురా, మా నాయన మంచి బిజినెస్ పెట్టినాడు, అది బాగా డెవలప్ అయింది అందుకని పార్టీ ఇస్తున్నాం. ఎవరన్నా ఎక్కడన్నా దేవుని పేరు చెప్తామా అంటే, మొట్టమొదటిగా ఈరోజు నాకు దేవుడు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ కృతజ్ఞత కూడిక పెట్టుకున్నాను, థ్యాంక్స్ అని. క్రైస్తవులు ఒక్కడన్నా చెప్తామా? ఎవరని చెప్పం. నిజంగా నిజమైన ఆత్మీయులు, దేవుని సన్నిధిలో ప్రేమను అనుభవించే వాళ్ళు, దేవుని సన్నిధిలో శక్తిని అనుభవించే వాళ్ళు, దేవుని సన్నిధిలో కృపను అనుభవించే వాళ్ళు మాత్రమే లోకములో దేవునికి సాక్షిగా బ్రతకగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. లోకములో మీరు సాక్షిగా ఉన్నారా?
ఆయన చూపించే కృపను అనేకులకు పరిచయం చేస్తున్నారా? హిస్ గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ ఆల్. ఆయన కృప అందరికీ సరిపోయేంతగా ఉంది. ఇదిగో నాకు మాత్రమే కాదు కృప, నీకు కూడా కృపే తమ్ముడు, నీకు కృపే, నీకు కృపే, అందరికీ కృపే. ఎవరికి తక్కువ చేయడు ఆయన. ఎన్ని ఇచ్చినా ఎన్ని చేసినా కదండి. కానీ మనం యథార్థంగా దేవుని నామాన్ని ప్రకటిస్తూ ఈ లోకంలో బ్రతకగలిగితే, రక్షణను కాపాడుకుంటూ, బాప్తీసాన్ని కాపాడుకుంటూ ఈ లోకంలో మనం బ్రతకగలిగితే అపవాది నిన్ను ఏది కూడా నిన్ను చేయలేడు. మోడీ పక్కన కాళ్ళ మీద కాలేసుకొని కూర్చొని ఉంది. ఏం ధైర్యం ఆమెది. మైక్లో ఏమో యేసుప్రభు గురించి చెప్పింది, రోహిత్ శర్మ యేసుప్రభు, మోడీ ముందర కాళ్ళ మీద కాలేసుకొని కూర్చో. అంటే నా దేవుడు ఏమని వాగ్దానం చేసినాడు? నేను నీకు రాజుల ఎదుట భోజనము సిద్ధపరచుచున్నాను అన్నాడు దేవుడు. హల్లెలూయా. రాజులు ఏది నిలబెట్టినాడు, సిగ్గుపడలేమా? అందరిటి కూర్చుంటే ఆమె మాత్రం పులి చేయి. కొంతమంది హెచ్చులు గర్వం అనుకుంటారు, కానీ అది దేవుడిచ్చే గర్వం, దేవుడిచ్చే ఘనత, దేవుడిచ్చే మహిమ. అట్లాంటి ప్రేమ ఈరోజు అనుభవిస్తున్నావా? దేవుని ప్రేమ. దేవుడు మీ బిడ్డలు ఎక్కడున్నారో ఒక గిటార్, ఒక కీబోర్డ్, ఒక రిథమ్ ప్యాడ్ కదా, మనం వందలు ఇచ్చి మెక్కుపోర్రా అని పంపించాం అంగళ్ళకు. మెక్కి మళ్ళీ లాస్ట్ వచ్చి మమ్మల్ని కాలుతో తన్నురా. దాన్ని నిన్న ఒకటి విజయవాడలో అమ్మను తమ్ముని ముక్కలు పొడిచి చంపినా నేను. వాళ్ళు దయ్యాలు నా చుట్టూ తిరుగుతారు, నా మనసులో నేను ముందే చెప్తారు, నన్ను ఇంట్లో పెట్టినారు, అందుకని చంపినా కూడా సావల వాళ్ళు. వాని మేపింది ఎందుకు ఇంట్లో పెట్టి, లాస్ట్కి వాళ్ళ సావు వాళ్ళు తెచ్చుకోవడానికి. ఇడిచిపెట్టాలా, దేవుని సేవకు సమర్పించాలా, దేవుని సన్నిధికి వెళ్ళడానికి నేర్పించాలా, వాక్యాన్ని ప్రేమించేది నేర్పించాలా, పాటలను పాడి నేర్పించాలా మన పిల్లలకు. ఇవన్నీ నేర్పించేది ఏమే కానీ ఉండవు కదా, ఏదే కానీ ఉండవు ఇవన్నీ. కానీ మనకేమో ప్రభా మా పిల్లల్ని ఆశీర్వదించిన ఆయన, మా పిల్లలకు ఉద్యోగాలు నేనా, మా పిల్లలకి అవి చేయనని అడుగుతానే ఉంటాం ఇక్కడ. నాయన ఈరోజు నువ్వు తింటున్నావు, దేవునికి థ్యాంక్స్ చెప్పు. నాయన నువ్వు స్కూల్లో ఫస్ట్ వచ్చినావా, దేవునికి థ్యాంక్స్ చెప్పు. నీ గోల్డ్ మెడల్ వచ్చిందనుకో, ముందు ప్రభా థ్యాంక్స్. నువ్వు బాగా మంచి చదువుకునేదాన్ని, మంచి ఏదో అన్ని రకాలుగా బాగున్నది, ప్రభా థ్యాంక్స్. ఫస్ట్ దేవునికి థ్యాంక్స్ చెప్పు. ఆయన సహాయం లేకుండా మన జీవితంలో ఏదీ జరగదు. నువ్వు తినే ఆహారమైనా, కట్టుకుంటున్న బట్ట అయినా, ఉండి ఇండ్లు అయినా, నువ్వు నడిచే ఎక్కే కారు బండి ఏదైనా సరే దేవుడిచ్చిన కృపే, దేవుడు చేసిన సహాయం. ఆయన కృణస్థలమై మనం జీవిస్తే మనకు దీవెన, ఆశీర్వాదం. ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు. హల్లెలూయా. సంపూర్ణమైన సంతోషం. దేవుడు మన జీవితాన్ని అద్భుతంగా మార్చబోతున్నాడు, నీలా అద్భుతం చేస్తాడు. నీ సమస్యను మర్చిపోయేట్టుగా దేవుడు చేస్తాడు. నీకు ఒక బలాన్ని, ఒక శాంతిని, ఒక ధైర్యాన్ని ప్రభు నీకు ఇస్తాడు. ఒక అద్భుతం ఖచ్చితంగా చేస్తాడు నీ జీవితంలో. ఆ అద్భుతాన్ని మనము కోరుకోవాలా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నే నమ్మియున్నానేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నే నమ్ముకున్నానేసయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. హల్లెలూయా. నీ వంటి వారు ఎవరు లేరు, నీలాగెవరు లేరు. అద్భుతం చేయి, అద్భుతం చేయి ప్రభువా. ఒక మిరాకిల్ చేయి ప్రభువా, నా జీవితంలో సహాయం చేయి ప్రభువా. అడగండి నోరు తెరిచి. ఇంట్లో గృహ కూటాలు పెట్టించుకుంటే అద్భుతాలు జరగవు, పాస్టర్ని పిలిపించుకునే అద్భుతాలు జరగవు, లేదంటే ఏదో ఒక ఆచారంగా ఏం జరగవు. నీ హృదయము కుమ్మరించకపోతే ఏది జరగదాడ. అర్థమైందా? నీ హృదయము కుమ్మరించబడాలి. పోర్ అవుట్ యువర్ సెల్ఫ్. కుమ్మరించు, కన్నీళ్లతో, వేదనతో ప్రభుని దగ్గర ప్రాధేయపడుతూ ఒప్పుకో, పశ్చాత్తాపడు.
ప్రభు నా జీవితంలో మేలు చేయి, నువ్వు నోరు తెరిచి అడుగు. హన్నా నోరు తెరిచి అడిగింది, అద్భుతమైన కుమారుని దేవుడు ఇచ్చినాడు. హిజ్కియా కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయగా హిజ్కియా జీవితంలో 15 సంవత్సరాల ఆయుష్ని దేవుడు పొడిగించినాడు. హెజ్కేలు ప్రార్థన చేస్తే ఎండిపోయినటువంటి ఎముకలు, జీవములైనటువంటి ఎముకలు దేవుని అడుగుతాడు, వై జీసస్, వై గాడ్, ఎందుకు నన్ను ఇక్కడికి పంపించినావు? నా చుట్టూ అన్ని ఎండిపోయిన ఎముకలు, జీవములైనటువంటి ఎముకలు, పుర్రెలు, ఎంకలు అన్ని ఎందుకు నా ముందు లక్షలు ఉన్నాయి? యు ప్రే, దే విల్ లీవ్. నువ్వు ప్రార్థన చేయి, అవన్నీ మళ్ళా బ్రతుకుతాయి అన్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేశాడు. ఎండిన ఎముకలన్నిటికీ జీవము కలుగును గాక అంటే పట్ట పుర్రెలు చేతులు అన్ని కలిసిపోయి శరీరం వచ్చి కండొచ్చి లేచి నిలబడుకొని హెజ్కేలు ముందు నిలబడుకొని ఉన్నాయి కొన్ని వేల మంది. ఎండిన ఎముకలకు జీవం కలుగు చేసిన దేవుడవు, నీ ప్రజలకు ఎన్నడూ అన్యాయం చేసే దేవుడవు కాదు. హల్లెలూయా. నిజమే, మన జీవితం ఎండిపోయినటువంటి బ్రతుకు మంది. ప్రభుని అడగండి, అయ్యా నా జీవితం ఎండిపోయిందయ్యా, కష్టాలలో, నష్టాలలో, వ్యాధుల్లో, బాధల్లో, అప్పుల్లో, సమస్యలు ఎండిపోతున్నామయ్యా, రోజు రోజుకి సంతోషం లేదయ్యా, చేసి ఒళ్ళు క్షీణించిపోతుందయ్యా. కొంతమంది డాక్టర్ల కాడ ఏడుస్తూ ఉంటారు. డాక్టర్ల కాడ, అయ్యా సార్ చేతులు నచ్చనాయి సార్ కాళ్ళు నచ్చనాయి సార్ అని నేనే ఆయన కాడి దేవుని కాడి ఏడ్చి, ప్రభు నాకు నిన్న ప్రాణం పోతుంది ప్రభు, నాకు సాయం చేయి ప్రభు, నిన్న సత్యంతకు నిన్నే ప్రేమిస్తా ప్రభు, నా తప్పులు ఒప్పుకుంటా ప్రభు, నీకు క్షమాపణ అడుగు ప్రభుని. నీ జీవితంలో ఎండిన నీ జీవితాన్ని నా దేవుడు చిగురింప చేసి ఆశీర్వదించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితంలో ఎన్నో రకాలుగా ఎండిపోయినా. నేనైతే ఎండిన శాప కన్నా విలువ ఉంటుంది, కానీ ఎండిపోయిన మనకు విలువే ఉండదు ఈ లోకంలో. తూ అంటారు అందరూ మనల్ని. వాడు ఎత్తిపోయినాడు రా, వాడు వాని కథ అయిపోయిందిరా. అట్లాంటి నా జీవితంలో ఎన్నో అనుభవించాను నేనైతే. అందరి చేత తృణీకరించబడ్డా, అందరి చేత హేళన చేయబడ్డా, అందరి చేత తృణీకరించబడి, కొట్టబడి, నెట్టబడి, అవమానించబడి ఎండిపోయిన నా బ్రతుకు ఈరోజు దేవుడు నిలబెట్టుకొని మీ ముందర వాక్యం చెప్పే కృప దేవుడు నాకు ఇచ్చినాడు. 5 సంవత్సరాలు 6 సంవత్సరాల సేవ, దగ్గర 6 సంవత్సరాలు సేవ. ఈరోజు మన జీవితంలో కూడా ఎన్నో నిజంగా ఎన్నో అవరోధాలు, కష్టాలు, రక్షణ నుండి బయటకు పోయినాం కాబట్టి. ఆదాము హవ్వ మంచి తోటలో ఉంటే బాగుండేవాళ్ళు. ఎప్పుడైతే ఆ తోటల నుంచి బయటికి పోయినారో కరువు వచ్చింది, వ్యవసాయం లేదు, తినడానికి ఆహారం లేదు, ఎండిపోతున్నారు జీవితాలు. పిల్లలు పుడితే 2 పిల్లలు కొట్లాట చేసుకుని ఒకడు చంపా, లాస్ట్కు హేబేలును చంపా, కయోను బ్రతికా. ఏంది ఇది పరిస్థితి చెప్పండి? ఎంత శాపము, ఎంత నష్టము. ఈరోజు ఎండిపోయిన మన జీవితాలను దేవుడు చిగురింపజేస్తున్నాడు. రక్షణను కాపాడుకోండి. రక్షణ మీరు ఎంత కాపాడుకుంటే అంత మీకే మేలు. నేను ఎప్పుడు ఒకటి నమ్ముతున్నా తెలుసా? ప్రేమ విస్తారమైన దోషములను కప్పును. ప్రేమ ఏం చేస్తుందంటే దోషాలను కప్పుతుంది. ఎవరైనా తప్పు చేస్తే తిట్టాకండి, అర్సాకండి, వాని గురించి అల్లరి చేయకండి, తప్పుడు ప్రకటనలు చేయకండి. కప్పేది నేర్చుకోండి, దీవించబడతారు. నేను నేర్చుకున్నదే. మన మనుషుల బుద్ధి ఏంటంటే ఎప్పుడెప్పుడు సిక్కుతాడు, అల్లరి చేద్దామా, వాడు అల్లరి పాలవుతాడు, మీకెందుకు? ఈరోజు మన జీవితంలో మనం ఎంతసేపు వాక్యం కప్పేది నేర్చుకోండి. ప్రేమ సమస్య దోషం కానీ కప్పినాడు. మన పాపములు, దోషములు, అపరాధములు కప్పి నా పాపములు కప్పి, నీ పాపములు కప్పి పరిశుద్ధులుగా చేసి పవిత్రంగా మార్చినాడు ఆయన, నిలబెట్టుకున్నాడు ఆయన. మళ్ళీ లోకంలోకి పోతా అంటావేందో నాకు అర్థం కాదు. కొంతమంది క్రైస్తవులు ఏమంటారంటే గొర్రెలు అంటారు కదా. క్రైస్తవులు ఏమంటారు కొంతమంది? గొర్రెలు ఏం తింటాయి? గొర్రెలు పచ్చని గడ్డి తింటాయి కదా. కానీ కొంతమంది క్రైస్తవుల్లోని ఇంకా పందులు మాదిరి. పందులు ఏం తింటాయి?
మంచి బూది తింటుంది, పెంట తింటాయి, బురదలో దొలుతా ఉంటాయి. దానికి ఎంత బాగా స్నానం చేసి పెట్టినా దాని బుద్ధి ఏంది, పోయి పెంట తినే బుద్ధి అది. ఈరోజు దాన్ని తెచ్చి బాగా స్నానం చేసి ఎంత పెట్టినా వేస్ట్ కదా. మన గొర్రెల మాదిరి మారాలా, గొర్రెల మాదిరి ఉండాలా. గొర్రెల కాపరి, మన మంచి కాపరి మన దేవుడు. ఆయన ప్రేమతో పిలిచినప్పుడు లోబడకపోతే రక్షణ నిర్లక్ష్యం చేసిన వాడమవుతావు. నిర్లక్ష్యము చేయొద్దు రక్షణను. నీ జీవితాన్ని పదిలిపరుచుకో. ఎప్పుడు ఏ క్షణమున ఏమైపోతామో, ఎలా మరణిస్తామో మనకు తెలియదు. మన జీవితం ఎప్పుడు ఏ సెకండ్లో పోతుందో మనకు తెలియదు. తెలుసే నిజంగా మనం ఇటైతే ఉండం. తెలియదు కాబట్టి ఇట బతుకుతున్నాం ఎట్టంటే అట్ట కదా. దేవుడు ఒక్కటి భలే మరిపిస్తాడు మనకి కదా, చచ్చిపోయేదానికి అసలు అది గుర్తే రాదు. కొంతమంది ఏమో అప్పసం అనుకుంటుంటారులే, సచ్చనేమో 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 ఆటంలో గురు సావే రాదు లాస్ట్ వరకు. ఎప్పుడైతే దాని గురించి మర్చిపోతారో అప్పుడు సడన్గా వచ్చి ఉంటుంది సావు. అనుకోకుండా చచ్చిపోయినాడక్క, అనుకోకుండా చచ్చిపోయిందక్క, బాగుండేదక్క, నిన్నటి దాకా బాగుండేదక్క, సాగు బతుకుల మధ్య నుంచి లేచిందక్క, మళ్ళా ఏంది ఇట్లా జరిగిందక్క. మనకు తెలియదా ఎన్ని ఎప్పుడు చచ్చిపోయి కథనం. కాబట్టి దీపం ఉండగానే నీ ఇంటిని చక్క పెట్టుకోవాలి. సెట్ రైట్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు రెడీ చేసుకో, నిన్ను నువ్వు తీర్మానం చేసుకో, నిన్ను నువ్వు బాగా సిద్ధపాటు చేసుకో. దేవుని ఆశీర్వదిస్తాడు. మనుషులు నచ్చినట్టుగా బ్రతకద్దు, నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతుకు, నీకు నచ్చినట్టుగా నువ్వు జీవించు, ప్రభుకు నచ్చినట్టుగా ఉండు. ప్రభా ఇదిగో నా జీవితం నీకు అంకితం, ఏం చేయమంటావు చెప్పు. రక్షణను నిర్లక్ష్యం చేయకుండా ఆయన వలయంలో ఉండండి. బౌండరీస్ దాటిపోవద్దు, దాటిపోతే నష్టం. ఆదామవ్వ నష్టపోయారు, నువ్వు నష్టపోతున్నావు. తిరిగి ప్రభు యొద్దకు రా, కమ్ బ్యాక్ టు జీసస్. ప్రభు యొద్దకు రా, ప్రభు ఆశీర్వదిస్తాడు. నేను ప్రభుని ఎప్పుడు అడుగుతా, ప్రభువు నన్ను దీవిస్తున్నావు కదా, నేను నీకు నమ్మకంగా ఉన్నానా? ప్రభువు నన్ను దీవిస్తున్నావు కదా, ఇంత పరిచర్య రోజు రోజుకి పెంచుతున్నావు కదా ప్రభువా. కొంతమంది దృష్టిలో ఏంటంటే చర్చి నిండుతో 100 మంది ఉన్నారనుకో అది పెద్ద చర్చి అనుకుంటారు అన్నమాట. 1000 మంది ఉన్నారనుకో పెద్ద చర్చి, 1,00,000 మంది ఉన్నారనుకో మెగా చర్చి. మందిరాలు నిండితే ఏ ప్రయోజనం ఉంది? కొన్ని మందిరాలు అయితే నిండి పొల్లి బయట కూడా కూర్చుంటారు కదా. ఒక్కరన్నా ఆకు మానుకోరు, ఒక్కరన్నా బూతులు మానుకోరు, ఒక్కరన్నా అంత మోసం ఉంటుంది ఆ చర్చి నిండుతా. ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం ఉంది? మా పాస్టర్ వచ్చాం, వేరే పాస్టర్ అయితే మేము రామ్. కొన్ని సంఘాలు అయితే ఇంతే, కొన్ని చోట ఎంత ఘనత, ఎంత ప్రేమ, ఎంత దయ పొందుకుంటున్నాం దేవుని ద్వారా. ఈరోజు దేవుని చాలామంది ఆ కోణంలో చూస్తున్నారు, నేను ఈ కోణంలో చూస్తున్నా. దేవునికి మీరు మొదటగా ఇవ్వండి, లేని స్థితిలో ప్రభుకి ఇవ్వండి. నీ హృదయమైనా నీ జీవితమైనా ఏదైనా సరే ప్రభుకి సమర్పించండి. నీ జీవితం ప్రభువుకు సమర్పించండి, నీ యొక్క హృదయం ప్రభువుకు సమర్పించండి, సమస్తాన్ని ప్రభువుకు సమర్పించి ప్రభువుని గణపరచండి. ప్రభు మిమ్మల్ని గణపరుస్తాడు. నన్ను గణపరచు వారిని నేను గణపరచేదనని వాక్యంలో ఉంది. హల్లెలూయా. ప్రభువుని గణపరచండి, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. సోమరుల వల్లే కాకుండా, లోకంలో వ్యక్తుల్లాగా జీవించకుండా, రక్షణను నిర్లక్ష్యం చేయకుండా బాప్తిసాన్ని గట్టిగా పట్టుకోండి దయచేసి. రేపైనా రావచ్చు, ఈరోజు రాత్రి అయినా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, ఏ క్షణమునైనా రావచ్చు, ఎలాగైనా రావచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండి సిద్ధపాటు కలిగి ఉండండి, సమాధానంతో ఉండండి, పీస్ఫుల్గా ఉండండి, శాంతంగా ఉండండి. టెన్షన్లు పెట్టుకోవద్దు, మైండ్ నిండుతా టెన్షన్లు, సమస్యలు పెట్టుకోవద్దు, లేనిపోని సమస్యలు కొని తెచ్చుకోవద్దు. ఓర్పుగా ఉండండి, సహనంగా ఉండండి, ప్రభు సహాయం చేస్తాడు. అలాగా నేనేం చెప్తానంటే, మనం మనసు పూర్తిగా ప్రభు సేవ చేయండి, ప్రభుల్లో ఉండండి, యథార్థంగా ఉండండి, ఓపెన్గా ఉండండి. ప్రభు దగ్గర కష్ట బాధలు సుఖాలన్నీ పంచుకోండి, ఆయన హత్తుకోండి, కౌగిలించుకోండి, దూరంగా ఉండొద్దు. ఇంకా చాలామంది ప్రభు నీ పాదాలు తగులితే చాలు ప్రభు. ఏంది పాదాలు? ఆయన కరుచుకోమంటే ఇంకా పాదాలు కానీ ఉండవే నువ్వు. రా బిడ్డ అంటున్నాడు ఆయన, కౌగిలించుకుంటా అంటున్నాడు ఆయన, ప్రేమిస్తా అంటున్నాడు ఆయన, హక్కును చేర్చుకుంటా అంటున్నాడు ఆయన. ఇంకా నేను కాళ్ళు పట్టుకుంటా, ఆ కాళ్ళ దగ్గర ఉంటే చాలైనా అంత ధన్యత. ఏంది ధన్యత లేదు? ఏంది ఓవరాక్షన్ మాటలు? కొంతమంది అయితే పైకి భక్తి, ఏం భక్తి అంటే ఓవరాక్షన్ మాటలు. నీ సన్నిధిలో ఉండే భాగ్యము నాకు లేదు నాయన. అయ్యా పరకు పుల్లు ఎత్తే ధన్యత నీ ప్రభు. ఏంది పరకు పుల్ల? దేశాల గడుగు, కుర్చీలు ఎత్తు, చర్చీ దుడుసు, అన్నీ చేయి.
పరకు పుల్లు ఎత్తుతావా బతుకంతా? బతుకంతా 10 రూపాయలేనా? బతుకంతా 5 రూపాయల బిల్లేనా? ఎంత దీవించినా, ఎంత డబ్బు ఇచ్చినా, ఎంత బంగారు ఎన్ని ఇళ్ళు ఇచ్చినా ఇంకా 10. ఏం ఆశీర్వాదమో, ఏం కథనో, ఏం సమర్పణో, ఏం జీవితమో. మళ్ళీ ఏమన్నంటే ప్రభు నేను నీకు ఇచ్చేంత దాన్ని కాదయ్యా. డైలాగ్, ఓవర్ యాక్షన్ డైలాగ్. నష్టపోయే కొద్దీ ఆశీర్వాదమే. హల్లెలూయా, హల్లెలూయా. నష్టపోయే కొద్దీ దీవెనే. నువ్వు ఎంత నష్టపోతే ఎంత ఆశీర్వాదం. యేసుక్రీస్తు ప్రభు నష్టపోయాడు. ఎందుకు చెప్పండి? ఎవరైనా ఒక మాట, ఎందుకు నష్టపోయాడు ఆయన ఈ లోకానికి వచ్చి? చెప్పండి, చెప్పాలి ఎవరైనా. ఎందుకు నష్టపోయాడు ఆయన? నిన్ను నన్ను లాభాలలో నడిపి. ఏంది లాభం? నిత్య పరలోకం. అది లాభం. బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. ఎందుకు లాభం? చచ్చిపోతేనే పరలోకానికి పోతా, అందుకు నాకు లాభం. హల్లెలూయా, హల్లెలూయా. అది లాభం. ఆ లాభం కొరకు ఏంది? ఈరోజున మన దేవుడు పరిశుద్ధుడు. నీకు మంచి లాభం, అసలైన లాభం. అది కోరుకో, పరలోక రాజ్యం లాభం. ఈ లోకంలో లాభాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, కష్టాలు అన్నీ వస్తాయి. ఇది కాదు ప్రాముఖ్యత. పైనున్న వాటిని వెతకండి, అవి మీకు లాభకరమైనవి. హల్లెలూయా. నువ్వేమీ కోరకపోయినా ఎంత జీవితం ఇచ్చాడంటే దేవుడు, అందరికంటే ఈ లోకంలో శ్రేష్టమైన జీవితం మనదే, మనుషుల జీవితం. నువ్వేమో మనుషుల సహాయం కోరుకొని, మనుషుల చుట్టూ తిరిగి, మనుషులతో పాటి కదా, మనుషులు నీకేమీ చేయలేరు. వాళ్ళు నీకు హాని తలపెట్టినా నువ్వు భయపడద్దు, ఎదురు నిలబడు, దిగులు పడద్దు, జడియద్దు. ప్రభు అంటున్నాడు, నేను నీకు సహాయం చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. భయపడద్దు, రోషము కలిగి నిలబడు, రోషముగా ఉండు. బంధకముల నుండి, బందీల నుండి వేరై అన్ని మృతులను అన్నిటినీ అన్ని చీల్చుకొని మరణాన్ని జయించిన వాడు దేవుడు. ఆ సమాధి ఇప్పటికీ ఖాళీగానే ఉందంట. హల్లెలూయా. ఖాళీగా ఉంది, శవం లేదా? ఒక రాయి తీసుంది, లోపల ఏం లేదు. మరణాన్ని జయించిన వాడు. ఎవడేం చేస్తాడు ఆయన్ని? అంత పెద్ద రాయి ఏమని చేసిందా? అన్ని అంతమంది కొట్టి చంపితిరి. ఆ దెబ్బలు కానీ, ఆ కొట్టినలు కానీ ఏమని చేయగలిగినారా? 16 మంది కాపులా చచ్చింటే ఆ కాపులాగాళ్ళు ఏమైనారు? ఏం జరిగింది ఆడ? చూడండి, దేవునికి భయపడండి, దేవునికి లోబడండి. దేవుడే మిమ్మల్ని హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నీ కృప నుండి నేను దూరం కాకుండా నాకు సహాయం చేయి ప్రభు అని మీరు అడగండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఈరోజు ఎంతమంది అలా అడగడానికి సిద్ధపడుతున్నారు? సరే బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. నిర్లక్ష్యం చేసావేమో ఇంతకాలం, దేవుని నిర్లక్ష్యపరుస్తూ ఇష్టానుసరైన జీవితం జీవించి ఎన్నో అపరాధాలు, తప్పులు చేసావేమో. దయచేసి మనము కూడా సరి చేసుకోవాలి. సరి చేసుకుని, ప్రభువా నన్ను ప్రేమించి, ప్రభువా నాకు సహాయం చేయి, ప్రభువా నా పక్షం నిలబడు. నువ్వు నోరు తెరిచి అడుగు, ఆయన నీ జీవితంలో పట్టలేనంత దీవెన, ఆకాశం వాకిలి తెరిచి పట్టజంత విస్తారమైన దీవెన ఆయన నీ మీద కుమ్మరించబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అపవాది ఎన్ని రకాలుగా గర్జించినా భయపడద్దు, ఎన్ని రకాలుగా నేను కృంగనీయాలని చూసినా భయపడద్దు. ప్రకటించు నోరు తెరిచి, యేసు నామములో సైతానా నా దగ్గర నుండి పో. అంతే. గద్దించు, సీరియస్ వార్నింగ్ ఇవ్వడానికి. ఏంద్రా నీ పంచాయతీ సారికి మా ఇంట్లోకి వచ్చాపోతాను? ఎవరురా నువ్వు? నా ఇంట్లో నా యేసై ఉన్నాడు. కడప భాషతో దుమ్ము దులుపడి ఇంకా బాగుంటుంది కడప భాష. యేసై నామంలో శక్తి ఉంది, యేసై నామంలో బలం ఉంది. అది వానికి బాగా తెలుసు. అందుకే వాడు ఎక్కడైనా చూడు ఏమంటాడు, వాడు యేసై పేరు ఎత్తితే చాలు వాడు వణికి గడ్డకొచ్చాడు, వాడు పరిగెత్తిపోతాడు. నీకు ఎవరి మీద డౌట్ వచ్చింది అనుకో, చేయి పెట్టు. నిద్రపోయేటప్పుడు ఏదో చేయి పెట్టి చిన్న ప్రార్థన చేయి. ప్రభా ఈ బిడ్డను పరిశుద్ధపరచు, ఈ బిడ్డలో నువ్వు నివాసం చేయి, ఈ బిడ్డ దేహంలో నువ్వు ఉండు, ఈ బిడ్డ దేహాన్ని ఆశీర్వదించు, ఈ బిడ్డ దేహాన్ని పరిశుద్ధపరచు, బలపరచు, దీవించు. చిన్న ప్రార్థన చేయి, అయిపోయి ఆ శరీరంలోకి యేసే మహిమ వచ్చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా.
నీకు డౌట్ వచ్చిందా, ప్రార్థన చేయి. నీ బిడ్డ మీద డౌట్ వచ్చిందా, ప్రార్థన చేయి. నీ బిడ్డ చెడిపోతుందా, ప్రార్థన చేయి. నీ కొడుకు చెడిపోతున్నా, ప్రార్థన చేయి. నీ భర్త చెడిపోతున్నా, ప్రార్థన చేయి. నీ భార్య చెడిపోతుందా, ప్రార్థన చేయి. ప్రార్థన నీ స్థితిగతులను, నీ పునాదులను మారుస్తుంది. హల్లెలూయా. ప్రార్థన నీ జీవితాన్ని దీవెనకరంగా మారుస్తుంది. కాబట్టి ప్రార్థన లేని కుటుంబాలు దీవించబడవు, ప్రార్థన లేని కుటుంబాలు ఆశీర్వదించబడవు. కాబట్టి ప్రార్థన, రక్షణలో ఉండండి. నిర్లక్ష్యం చేయకుండా, సోమరువులు కాకుండా భక్తుల్లాగా జీవించండి. ఈ లోకంలో నలుగురిలో సాక్షిగా ఉండండి. ఏదైనా ఉంటే దేవుని కృప, దేవుని సహాయం అనండి. దేవుని కృపను బట్టి మేము ఇట్లున్నామనండి. దేవుని ద్వారా మేము మేలు పొందుకున్నామని చెప్పండి. మేలును మర్చిపోయిన వారిగా ఉండద్దు. మేలులు మర్చిపోయిన వారిగా ఉంటే కృతజ్ఞత హీనులం అంటాం. మేలులు మర్చిపోవద్దు. దేవుడు చేసిన మేలు, దేవుడు చేసిన కార్యాలు మర్చిపోయి బ్రతకద్దు. రుణస్థులై తగ్గించుకొని దీనులై ఉండండి. అప్పుడు ప్రభు మనల్ని అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధంగా పవిత్రులుగా ఉండి, అయ్యా నన్ను ఆశీర్వదించు, ఇక నుంచి నీ వలయములో, నీ ప్రాకారములో నేను ఉంటానయ్యా, దాటిపోను, నీ మాట జవదాటను, నీతోనే ఉంటా, నీ దాసునికి లోబడి, సంఘంలో లోబడి, సన్నిధిలో ఉండి ఫలించి అభివృద్ధి పొందుతానయ్యా అని ఒక తీర్మానం తీసుకొని మోకరించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.